హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలో వృత్రాసురుడు అనే రాక్షసుడు గురించి చెప్పుకుందామండి. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్రుడు దేవలోకానికి అధిపతి. ఇంద్రుడు తనను జయించేదమ్మో ఎవరికి లేదని అనుకునేవాడు. నన్ను ఎదిరించి ఈ సింహాసనాన్ని అధిష్ఠించగల మగోడు పుట్టలేదు అని అనుకునేవాడు. కానీ రాక్షసుల్లో కొందరు ఇంద్రుడి సింహాసనంపై కన్ను వేస్తారు. అయితే వారందరినీ కూడా ఇంద్రుడు జయించేస్తాడు. ఎంతో మందిని సునాయసనంగా జయించిన ఇంద్రుడు ఒక రాక్షసుడి విషయంలో మాత్రం అల్లాడిపోతుంటాడు. అతను చూసి పారిపోతాడు. దేవతల అస్త్రాలను మొత్తం ఇంద్రుడు దాచిపెడతాడు. వృతాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడికి చుక్కలు చూపిస్తాడు. అసలు ఇంద్రుడికి వృతాసురుడు ఎలా శత్రు అయ్యాడంటే, విశ్వరూపుడు అనే మహర్షి యజ్ఞాలు చేసి మంచి శక్తులు సంపాదిస్తాడు. కానీ అతనిలో కొన్ని రాక్షస గుణాలుండేవి. దీంతో ఇంద్రుడికి భయం పట్టుకుంటుంది. ఈ విశ్వరూపుడు ఇలాగే వదిలేస్తే నా సింహాసనాన్ని టార్గెట్ చేస్తాడేమో అని భయపడేవాడు. తర్వాత విశ్వరూపాన్ని చంపేస్తాడు ఇంద్రుడు. విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి కూడా పెద్ద మహర్షి. ఆయన కూడా చాలా యజ్ఞాలు చేస్తాడు. ఇంద్రుడు తన కొడుకును చంపాడనే కోపంతో వెంటనే ఆయన పెద్ద యాగం మొదలు పెడతాడు. ఇంద్రుణ్ణి ఎలాగైనా సరే చంపాలనుకుంటాడు ప్రజాపతి. ఇక యాగం చేస్తుండగా ఆ గుండంలో నుంచి ఒక రాక్షసుడు పుడతాడు. అతని వృతాసురుడు. అతను తిరుగులేని వరంతో పుడతాడు. ఉదయం పూట గాని రాత్రి పూట గాని లోహం చెక్కతో ఆయన పుట్టినప్పటి వరకు ఉన్న ఆయుధాలతో గాని తడి పొడి వస్తువులతో గాని వృత్రాసురుడికి మరణం సంభవించదు. ఇక వృత్రాసురుణ్ణి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ప్రజాపతి. దేవలోకంపై దాడి చేయిస్తాడు. వృత్రాసురుడికి దెబ్బకి ఇంద్రుడు వణికిపోతాడు. దేవతలంతా కలిసి పారిపోతారు. వృత్రాసురుడి చేతిలో తాను చావు చివరి అంచుల దాకా వెళ్లవలసి వస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు ఇంద్రుడు. ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు వృత్రాసురుడు. దీంతో దేవలోకంలోని ఆయుధాలు మొత్తం దదీచి అనే మహర్షి దగ్గర పెడతాడు ఇంద్రుడు. ఇంద్రుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. అంతకుముందు చాలామంది రాక్షసులు ఇంద్రునిపై దాడి చేసినా అతను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కానీ వృతాసురుడు ఏ ఆయుధంతోనూ చనిపోకపోవడంతో కొత్త ఆయుధం కోసం విష్ణుమూర్తిని ఆశ్రయిస్తాడు ఇంద్రుడు. విష్ణుమూర్తి ఇంద్రుడికి ఒక సలహా ఇస్తాడు. దధీచి మహర్షి ప్రాణత్యాగం చేస్తే ఆయన ఎముకలతో తయారు చేసే ఆయుధం వల్ల మాత్రమే వృత్రాసురుడు చనిపోతాడని చెప్తాడు. మొత్తానికి దధీచి దేవతల కోసం ప్రాణత్యాగం చేస్తాడు. తర్వాత ఇంద్రుడు ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేసుకుని వృత్రాసురుణ్ణి చంపేస్తాడు. కానీ ఇంద్రుణ్ణి ఒక ఆట ఆడుకుంది అంటే అది కేవలం వృత్రాసురుడు మాత్రమే. వృత్రాసురుడు బతికినంత కాలం ఒక్క క్షణం కూడా కంటి మీద కునుకు లేకుండా బతికేవాడు ఇంద్రుడు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.